జై శ్రీకృష్ణ. ఈరోజు మనము దీపావళిని 5 రోజుల పండుగ అని అంటారు కదా, ఎలా జరుపుకోవాలనేది తెలుసుకుందాము. వ్రత పురాణాల ప్రకారము దివ్య దీపావళిని 5 రోజులు చేసుకోవాలి. మొదట త్రయోదశి రోజున అపమృత్యు నివారణార్థం దీపమును వెలిగించి ఇంటి ముంగట ఉంచాలి. దాన్నే యమదీపం అంటారు. రెండవ రోజు చతుర్దశి నాడు అనగా నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి మట్టి పిల్లలతో ఉన్న ఉత్తరేణి కొమ్మలతో లేదా ఆనప కొమ్మలతో గృహస్థు దిష్టి తీయించుకోవాలి. చతుర్దశి నాడు యమునికి తప్పక దీపారాధన చెయ్యాలి. ఇందువలన పితరులు సంతృప్తులవుతారు. ఆపై అమావాస్య ప్రాతకాలమున తలంటు పోసుకొని దరిద్రాలు పోవటానికి శ్రీలక్ష్మీ పూజ చేయాలి. ఆనాడు రావి, మేడి, జువ్వి, మామిడి, మర్రి కొమ్మలను నీటిలో వేసి స్నానం చేయాలి. ఆ తర్వాత గృహాణి చేత దీపమ్మతో నివాళులిప్పించుకోవాలి. అర్ధరాత్రి డక్కాలను, బేరీలను మోగించాలి. దాంతో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఇంట్లోని వారందరూ ఆనందంగా దీపావళి పండుగని జరుపుకుంటారు. తర్వాత రోజు బలిపాడ్యమి. ఆ రోజు మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు. బలిచక్రవర్తి కథ అంటే శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని దానం చేయమని కోరడం. బలి ఒక గొప్ప రాక్షస చక్రవర్తి, దానశీలి, మహాసూరుడు. వామనుడు అడిగిన 3 అడుగుల స్థలంలో మొదటి అడుగులో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని, 3వ అడుగు కోసం బలి తన తల చూపించాడని ఈ కథ చెబుతోంది. ఆనాటి పూజ మహాఫలమునిస్తుంది. బలిపాడ్యం నాడు గోపూజ తప్పనిసరిగా చేయాలి. ఆనాడు ఆవుల పాలు పిండరాదు. ఈ రోజు నుంచే సాయంత్రం పూట తులసి చెట్టు దగ్గర అందరూ దీపారాధన చేసుకోవాలి. తర్వాత రోజు యమద్వితీయ అనగా యమునాదేవి తన సోదరుడు యముణ్ణి గృహానికి ఆహ్వానించి తన ఇంట భోజనం పెట్టిన రోజు. ఆనాడు సోదరి ఇంట భోజనం చేసిన సోదరునికి పూర్ణాయుష్యుని పొందేలా సోదరికి వరమిచ్చాడు యమధర్మరాజు. అందుకే ఆ రోజు ప్రతి అన్న సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం తిని యముని పాశం నుంచి దూరంగా ఉంటున్నాడు. కాబట్టి యమద్వితీయ రోజు ప్రతి అన్న సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. ఈ విధంగా మనము దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకోవాలి. అందరూ పండుగ జరుపుకొని ఆనందంగా ఉండండి. జై శ్రీరామ్.